హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పనావికా స్టోరీస్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ వీడియో ఏంటంటే పల్లె నుంచి పట్నం వెళ్ళిన ఆమె కథ పార్ట్ 17. నిన్నైతే పార్ట్ 17 మొత్తం చేశాను దోస్తులు. చేసిందంతా పోయింది. వీడియో మళ్ళీ ఈరోజు చేస్తున్నాను దోస్తులు. ప్రొద్దున వీడియోలో చెప్పాను కదా దోస్తులు, వీడియో సేవ్ అవ్వడానికి చాలా అంటే చాలా టైం పడుతోంది. లెంత్ ఎంత ఉండేది తెలీదు. అండ్ త్వరలో ఈ సిరీస్ అయిపోబోతుంది దోస్తులు. ఈ సిరీస్ అయిపోయాక ఇంట్లో ఈమె ఆఫీస్లో ఆమె కంటిన్యూ అవుతుంది. ఓకేనా దోస్తులు? మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి అభి డోర్ వేయమంటున్నాడా? నాకెంత టెన్షన్ అవుతోంది. అభిని చూస్తేనే భయం వస్తుంది. ఏం మాట్లాడతాడో ఏంటో ఇప్పుడు నాతో. నన్నేమైనా అడిగితే అసలు నేను చెప్తానో లేదో, నోరు తెరుస్తానో లేదో. ఇంత టెన్షన్ ఎందుకు అవుతుంది? ఏమైంది శృతి? ఆ మళ్ళా స్టార్ట్ చేసినావా? నీకేం చెప్పినా నేను? ఏమైంది ఆకాష్? ఏందిరా, ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ తినొద్దని చెప్పానా? అవును, తినొద్దని చెప్పావు. నేను తినట్లేదు కదా. ఈరోజు మావయ్య ఐస్ క్రీమ్ తెస్తానన్నాడు. అయినా నేను వద్దని చెప్పాను. పర్లేదులే, ఒక్క రోజుకి ఏం కాదు అని అందత్త. అయినా నేను వద్దన్నాను. ఐస్ క్రీమ్ తెచ్చాడా? డాడీ అసలు ఇంట్లోనే లేడు. ఐస్ క్రీమ్ కాదు, ఫ్రిడ్జ్లో డైరీ మిల్క్ చాక్లెట్ ఏంటి? డైరీ మిల్కా? నాకు తెలీదు. మావయ్య తెచ్చుంటాడు. నేను అసలు చాలా రోజులు అవుతుంది తిని. అరే, ఆ చాక్లెట్ నాది. ఏంటి, డైరీ మిల్క్ చాక్లెట్ నీదా? నువ్వెప్పటి నుంచి తినడం మొదలు పెట్టావురా చాక్లెట్స్? నిజం చెప్పురా. నిజమే చెప్తున్నాను. అది నాదే, ఇది నాదే. వాట్? అది నాదే ఇది నాదే ఏంట్రా? ఇంకేంటి నీది? ఫ్రిడ్జ్లో ఉన్న డైరీ మిల్క్ చాక్లెట్ నాదే, ఇక్కడున్న శృతి నాదే అని చెప్తున్నాను. ఏం జరుగుతోందిరా అసలు ఇక్కడ? ఏదో ఒకటి జరుగుతుంది, నీకెందుకురా? సరే, ఇంతకీ చాక్లెట్ ఎందుకు? తింటున్నావా? లేదు, ఇట్స్ మై పర్సనల్. అబ్బో, అరే, ఫేస్లో కొంచెం కూడా స్మైల్ కనిపిస్తలేదేంద్రా? ఎందుకురా అంత కంట్రోల్ చేసుకుంటున్నావు? రేయ్, నువ్వు ముందు ఇక్కడి నుంచి దొబ్బాయి. నడు నడు. అసలు నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? శృతి, నీకు ఇష్టమైన చికెన్ నగెట్స్ తెచ్చాను, రా చేసుకుందాం. చల్ నడు. అరే ఏంట్రా, నాకు ఫుల్ ఆకలిస్తుందిరా, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. శృతిని తీసుకెళ్తాను, నాకు నగెట్స్ చేసి పెడుతుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఎవరూ తినలేదు. శృతి తినలేదు, నేను కూడా తినలేదు. మరి రండ్రా తిందాం. మాకు కొంచెం పని ఉంది, నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళు. ఏం పని? చల్ ఇక్కడి నుంచి దుబాయ్. అరే ఏంద్రా నువ్వు? ఇంకోసారి మా బెడ్రూమ్లోకి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోనరా, అసలు రాకు. అరే ఏంట్రా ఇది? చల్ దుబాయ్. శృతి, అక్కడ బెడ్ పైన కూర్చో, నేను వస్తున్నాను. ఏంటిది? అభి కొత్తగా చేస్తున్నాడు ఈరోజు. ఆకాష్ని రూమ్లోకి రావద్దంటున్నాడు. ఇది మా బెడ్రూమ్ అంటున్నాడు. ఏంటభి, ఏం చేద్దాం అనుకుంటున్నా? నాకు చాలా టెన్షన్గా ఉంది అభి. నేను ఏడ్చానని ఫీల్ అయ్యావా? అమ్మో, అభి వస్తున్నాడు. శృతి, అభి, ఎందుకలా చూస్తున్నావు అభి? భయమేస్తుంది. భయమా? నేనంటే నీకు భయమా? అసలు నన్ను భయపెట్టే వాళ్ళు ఎవరు లేరు తెలుసా, నువ్వు తప్ప. మా మమ్మీ డాడీ కూడా నన్ను ఒక్క మాట అన్నారు. నువ్వు ఎలా తిడతావో తెలుసా నన్ను? ఓన్ చేసుకుంటావు, నీ ఇష్టం వచ్చినట్టు తిడతావు నన్ను. ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరు నన్ను ఒక్క మాట అన్నారు, టీచర్స్ కూడా. సారీ అభి. దేనికి సారీ? నేను ఇంకోసారి తిట్టాను. నేను ఇంకా ఏమీ అనను. నువ్వు అనడమే నాకు కావాలి. ఆ నువ్వు విన్నది నిజమే.
నువ్వు అలా అంటేనే నాకు ఇష్టం. ఎందుకు అలా చూస్తున్నావు అభి? అలా చూడకు ప్లీజ్. ఏ ఎందుకు చూడొద్దు? నా భార్యనే కదా నేను చూస్తోంది. అభి, ఎందుకు అలా కొత్త కొత్తగా మాట్లాడుతున్నా? శృతి, ప్రతి ఒక్కరి లైఫ్లో ఫస్ట్లో ఉంటుంది. దాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు, ప్రాణం పోయేదాకా. నా ఫస్ట్ లవ్ ఎవరు? నా ఫస్ట్ లవ్ ఇంకా లాస్ట్ లవ్ నువ్వే అభి. నువ్వే శృతి, నా ఫస్ట్ లవ్. నీకు తెలుసు కదా, నా లైఫ్లో మొదటిసారి కలర్స్ నింపింది నువ్వే. అప్పుడు ఏమై చేసావో నాకు తెలీదు. నన్ను నీ ప్రేమలో పడేశావు. అంత చిన్న వయసులో అసలు ప్రేమ అంటే ఏంటో రుచి చూపించింది నువ్వే. నీకోసం ఎంత తపన పడేవాణ్ణో తెలుసా శృతి? నేను ఎక్కడో పెట్టాలనుకునేవాణ్ణి. నిన్ను ఎవరూ తిట్టొద్దని నీ హోంవర్క్స్ నోట్స్ అన్నీ కంప్లీట్ చేసి ఇచ్చేవాణ్ణి, గుర్తుందా? మ్, నిన్ను ఒక్క పూట కూడా చూడకుండా ఉండలేకపోయేవాణ్ణి. ఎప్పుడు స్కూల్లో, బయట, ఇంట్లో, ఎక్కడున్నా సరే నా చూపులు నిన్నే వెతికేవి. నువ్వు ఒక్కసారి నా కంట పడితే చాలు, ఆ రోజంతా హ్యాపీగా ఉండేవాణ్ణి. ఒక్కసారి నువ్వు నన్ను చూస్తే చాలు, నా మనసు ఎంత అల్లకల్లోలమైపోయేదో తెలుసా? అప్పుడు నాకు ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయడం తెలియలేదు, కానీ అవన్నీ ఇంకా గుర్తున్నాయి శృతి. నువ్వు నన్ను రిజెక్ట్ చేసిన రోజు నేనెంత బాధపడ్డానో నాకు తెలుసు. ఎంత పిచ్చనైపోయానో, ఎన్ని రోజులు నీకోసం ఏడ్చానో నీకు తెలీదు శృతి. కానీ నువ్వు నన్ను దూరం పెట్టింది నీ మనసుకైన గాయాల వల్ల అని నాకు తర్వాత తెలిసింది. నేను నీకు నచ్చలేదేమో, నేనంటే నీకు ఇష్టం లేదేమో అని చాలా హర్ట్ అయ్యాను. లేకపోతే లైఫ్ లాంగ్ నీకోసం వెయిట్ చేసేవాణ్ణి. తర్వాత మనకి చాలా దూరం పెరిగిపోయింది. కారుణ్య నా లైఫ్లోకి వచ్చేసింది. కారుకి చాలా దగ్గరైపోయాను. ఎంత దగ్గరో నీకు తెలుసు. అసలు కారుయే నాకు చాలా దగ్గరైందని నీకు తెలుసు కదా. తనని నేను మర్చిపోలేకపోతున్నాను శృతి. నాకు తెలియలేదు, నేను పెళ్లి చేసుకున్నాక కూడా అలా కారుణ్య గురించి ఆలోచించడం తప్పని నాకు తెలియలేదు శృతి. నాకెవరూ చెప్పలేదు. నువ్వు నిన్న దీని గురించి ఎంత బాధపడుతున్నావో వెంటే నాకు అర్థమైంది. ఐఎమ్ సారీ శృతి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నన్ను క్షమించు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా శృతి. నేను అన్నింట్లో పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాను. మంచి కొడుకుగా, నీకు మంచి భర్తగా, మంచి తమ్ముడిగా. ఎందులోనూ నా ప్రేమలో కల్తీ ఉండదు. కారు వెళ్ళిపోయాక డ్రగ్స్కి ఎంత అడిక్ట్ అయ్యానో నాకు తెలుసు. పిచ్చికి పోయేది, దాన్ని నువ్వు తగ్గించేశావు. నువ్వేది చెప్తే అది వినాలనిపిస్తోంది. నువ్వు చెప్పగానే అసలు నేను వాటి జోలికి కూడా పోవట్లేదు. మళ్ళీ నాలో ఆశలు చిగురించేలా చేశావు శృతి. నాకు బ్రతకాలని, ఒక కొత్త లైఫ్ మొదలు పెట్టాలని ఆశ కలిగించావు నువ్వు. చీకటి పడిపోయిన నా జీవితంలోకి ఒక వెలుగువై వచ్చావు శృతి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ శృతి. ఐ ట్రూలీ వాంట్ బీ విత్ యూ ఫర్ ఎవర్. శృతి, ఈ క్షణం నుంచి నా మనసు, నా ప్రేమ, నా జీవితం అన్నీ నీతోనే. ఒక భర్తగా నేను నీకు పూర్తిగా సరెండర్ అయిపోతున్నాను.
నా జీవితం అంతా నీతోనే గడపాలని కోరుకుంటున్నాను శృతి. మరోసారి నన్ను నీ మాయలో పడేస్తావా? నీ ప్రేమ సముద్రంలో నన్ను పూర్తిగా ముంచేస్తావా? శృతి, ఈసారి మాత్రం నేను ఎప్పటికీ పైకి తేలాలనుకోవట్లేదు. నన్ను పూర్తిగా నీలో కలిపేసుకో శృతి. ఈ జన్మలో ఇంకెప్పుడు నీ ప్రేమ నుంచి బయటపడాలనిపించకుండా నన్ను ప్రేమిస్తావా శృతి? అభి, ఐ లవ్ యూ అభి. ఐ లవ్ యూ సో మచ్. ఇలా నిన్ను గట్టిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? నువ్వంటే నాకు పిచ్చి అభి. ఇలా నీ కౌగిలిలోనే కరిగిపోవాలని ఉంది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అభి. నువ్వంటే నాకు పిచ్చి. నా బాబాయ్ తెచ్చిన సంబంధం చేసుకొని వెళ్ళిపోతాననుకున్నావు కదా. నేను ఒక్కటే అనుకున్నాను, అమ్మ నాన్న కోరిక మేరకు పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళాక సూసైడ్ చేసుకొని చచ్చిపోతానని. శృతి, అవునబి, నాకు నువ్వు తప్ప ఇంకెవరు వద్దు. నేను ఆ స్థానంలో నిన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను. నేను ఆ రోజు మగవాళ్ళందరూ ఇంతే అనుకున్నాను, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అభి. నిన్ను దూరం పెట్టాను కానీ నా మనసులో నుంచి నిన్ను తీసేయలేదు. నువ్వు అక్కడే అలాగే ఉండిపోయావు. అప్పుడే నేను నిన్ను భర్తగా ఊహించుకున్నాను. ఇప్పటికీ నువ్వు నా మనసులో నా భర్తలాగే ఉండిపోయావు. నా కారుని ఇష్టపడుతున్నావని నేను నీకు దూరంగా ఉండిపోయాను. నా జీవితం అంతే అనుకున్నాను. ఇంకెవరిని నేను పెళ్లి చేసుకోను, ఇలాగే ఉండిపోతాననుకున్నాను అభి. కానీ నువ్వు నా లైఫ్లోకి వస్తావని అస్సలు ఊహించలేదు. నన్ను ప్రేమిస్తావా అని అడుగుతున్నావా అభి? నా గుండె కొట్టుకునే ప్రతి క్షణం నీకోసమే అభి. నీ ప్రేమలో నేను కరిగిపోవాలి. నీ ఊపిరిలోనే జీవించాలి. నీ ఒడిలోనే నా ప్రపంచాన్ని కనుక్కోవాలి. నా ప్రతి చిరునవ్వుకి కారణం నువ్వే అభి. నా ప్రతి శ్వాసలో నీ పేరే ఉంటుంది. నన్ను మా బాబాయ్ చిన్నప్పుడు అలా చేశాడు కదా. నువ్వు నన్ను ఇష్టపడతావో లేదు అనుకున్నాను అభి. కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అనుకోలేదు. ఏ థాంక్స్ అభి. ఏంటా మాటలు? పిచ్చిదానా, నాకది ఎప్పుడూ గుర్తులేదు. తప్పు వాడు చేశాడు, నువ్వు కాదు. ఎందుకంత ఫీల్ అవుతున్నావు? నేను చదువుకున్నాను, కొంచెమైనా మెచ్యూరిటీ ఉంది. మరి అంత మూర్ఖుణ్ణి కాదు. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా శృతి నేను? వాడు శిక్ష అనుభవించాడు. దేవుడు వాణ్ణి చంపేశాడు. నువ్వింక దాన్ని నీ మైండ్లో నుంచి తీసేయి. అది ఒక పీడకల, అంతే. నీకు నేను తప్ప ఏది గుర్తుండొద్దు శృతి. నేను నిన్ను అలాగే చూసుకుంటాను. నీకు ఇలాంటివి ఏవీ గుర్తుండకుండా. ఐ లవ్ యూ శృతి. నాకు నువ్వు వాడు చూపించిన సంబంధం పెళ్లి చేసుకొని వెళ్తుంటే చాలా భయమేసింది శృతి. మళ్ళీ నువ్వు వాడి మాయలోకి వెళ్ళిపోతున్నావు అనిపించింది. ఎలాగైనా వాడి నుంచి నిన్ను తప్పించాలనుకున్నాను. నాకు ఇదొక్కటి మార్గంలా కనిపించింది. ఇంకా వాడు చచ్చిపోయాడని తెలిసింది. కానీ మీ బాబాయ్ అలాగే ఉన్నాడు. మళ్ళీ భయమేసింది. నేను పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అనిపించింది శృతి. ఇక్కడ నిన్ను అందరూ గొప్పగా చూసుకుంటారు. మమ్మీ, డాడీ, నేను, ఆకాష్. ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉంటావు అనిపించింది శృతి. నువ్వెప్పుడు నా లైఫ్ పార్ట్నర్వి, నా మనసువి. నువ్వు ఏడిస్తే నేను ఒప్పుకోను. ఇలా చూడు, నీకు నేను ఉన్నానురా. నీ చేయి ఎప్పుడూ విడిచిపెట్టాను. ప్లీజ్
నువ్వు ఎప్పుడు నా కళ్ళ ముందు సంతోషంగా ఉండాలి అంతే. అభి, నేను నీకొకటి ఇవ్వనా? ఏంటి, కొడతావా మళ్ళీ చంప మీద? కాదు, నువ్వు నన్ను ఊరికే ఏం అడిగేవాడివే, గుర్తులేదా? అస్సలు గుర్తులేదు. ఏమడిగేవాణ్ణి? మ్, మ్మ్. ఏందమ్మా నువ్వు అంత ఆపసోపాలు పడతావు, కింద వంటావు, మీద వంటావు, లేస్తావు, కూర్చుంటావు, ఒక్క పని శాత కాదు. నాకు పని శాత కాకనే కదనే నా బిడ్డ నిన్ను పెట్టింది. పెడితే పెట్టింది కానీ మరి గింత బతకం ఉంటారా అమ్మాయి వాళ్ళన్నా? అబ్బాబ్బాబ్బాబ్బా, నాలాంటి బతకస్తులు చేయబట్టేనే మీకు ఉద్యోగాలు దొరుకుతాయి, లేకపోతే మీకు ఉద్యోగాలు ఏ నుంచి వస్తాయి? ఆలోచించు కొంచెం. ఏమో అమ్మా, ఏందో నువ్వు అంత నీ కూసునుడు పండుడు నీ మజ్జి చూస్తే నాకు అస్సలు పని చేసుకోబుద్ధి అయితలేదు. నాకు కూడా నీ లెక్కనే వండబుద్ధి అవుతుంది. సి, నిన్ను చూసి చూసి రాను రానంత ఇటు అయితట్టే ఉన్నా నేను కూడా. నా లెక్క అయితే మంచిదే కానీ మంచిగా తినుకుంటూ దగ్గర కూర్చోవచ్చు. తినుకుంటూ దగ్గర కూర్చోవనంటే కూడు ఎవరు పెట్టాలి? నోట్లకు ఎట్లా పోవాలి? మంచిగా వండు, నువ్వు ఇంత తిను నాకింత పెట్టు, అయిపోయి మంచిగానే ఉన్నదమ్మా నీ సంబరం. ఏం చెప్తానో కాంతమ్మ? దాదా కూసో. ఏమైంది కింద కూర్చుంటివి? ఆ ఒగ్గి మా బిడ్డకు పెండ్లు ఎప్పుడు అయింది, నీ బిడ్డకి ఎప్పుడు చేస్తావు మరి? నా బిడ్డ పెండ్లే చేసుకోదంటేనేమో ఏమో పెండ్లి పెండ్లి అని అందరు ఎగురుతాండేమే. అవ్వ, ఎవరన్నా బిడ్డకు పెండ్లి చేయకుండా ఇంట్లో ఉంచుకుంటా అంటారా? ఏం చేస్తారు పెండ్లిలు చేసుకొని ఇవాళ రేపు? ఏం పడిందడా? మళ్ళీ ఇడాకులు తీసుకునేనాయి, మళ్ళీ కొట్లాడేనాయి. ఇప్పుడు నేను మా ఓన్ని వేసుకున్నా, ఏం సుఖం మునిగింది నాకు? ఏం లేదు, అంత కష్టాలు తప్పితే నాకు ఏం లేదు. నువ్వు భలే చెప్తావు కాంతమ్మ, భలే మాట్లాడుతావు. మంచిగా అన్ని అనుభవించినావు, మంచిగా అన్ని తిన్నావు, అన్ని ఎంజాయ్ చేసినావు, అయిపోయా. ఇప్పుడు వచ్చేసరికి గిట్లా అనబడుతుంది. నీ బిడ్డకు అద్దా? నువ్వు చూసినంత సుఖం నీ బిడ్డ చూడన్నా అద్దా? మొగుని వేసుకుంటేనే సుఖమా, లేకపోతే లేదా? నీ బిడ్డ మరి ఫోన్లు చేస్తాందా? నీ ఇంట్లో అడుగే పెడతలేదు కదా? ఎందుకు ఎత్తలేదు? నా బిడ్డ రోజు ఫోన్ చేస్తుంది. అబ్బో, రోజు ఎత్తండి అయితే? ఆవు, రోజు చేస్తుంది. అమ్మ ఎట్లున్నావు, తిన్నావా, పన్నావా అని నోట్ల అమ్మంది అది. ఓ, నా బిడ్డనైతే పని మనిషిని పెట్టిపోయింది, నన్ను చూసుకునేటోళ్ళేరని. అర్థమైందా? సరే గాని మరి ఫోన్లోనే ఎత్తనవా లేదా నీ బిడ్డకు? అదే ఎత్తది రోజుకోసారి, తిన్నావా అమ్మ, గోళీలు వేసుకున్నావా అని. బిడ్డ మంచిదే గాని నువ్వే గిట్లున్నావు. మరి ఒకసారి చూసుకో, ఏడుంటుంది మరేం కథ? ఏందో రూమ్ అంటివి, హాస్టల్ కదంటివి. మరి రూమ్లో పొరగాళ్ళు ఏమేమి వేషాలు ఎత్తాండ్రో ఏమో, ఒకసారి అప్పుడప్పుడు పోయి చూడాలి, నువ్వు అరుసుకోవాలి. ఏం చూస్తావు గా సిటీలోకి పోయి? ఆడేం చేయబోయింది, ఈడెవడు చూసిండు, ఏం చేసిండు? ఓడేం చేసినా ఓడి పట్టించుకోడు. చూసినానికి బొక్క, చూడడానికి ఏం లేదు. అయ్యో, ఇవాళ రేపు ఆడి పొరగాళ్ళు కూడా ఘోరంగా అవుతాండ్రు కదా. ఓ, మేము మా చెల్లె కొడుకు చూడ్డానికి పోతే ఆ పొల్లకు 10 మంది పాడేండట బాయ్ ఫ్రెండ్లు. 10 మంది అంటే ఏంది చిన్నగానా? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, పోని ముగ్గురు. 10 అంటే ఏంది? ఇక అది ఎన్ని నెలల నుంచి మెయింటైన్ చేస్తుందో, ఎన్నిసార్లు కడుపు తీయించుకున్నదో, ఎన్నిసార్లు కడుపు తెప్పించుకున్నదో ఓనికి తెలుసు. మా చెల్లెకు తెలిసింది కాబట్టి గడికి వచ్చింది కథ, వెంటనే క్యాన్సిల్ చేయించుకున్నారు. తెలియకపోతే నీ చెల్లె కొడుకు 11 అవుతుండే. అగో చూడు అమ్మ ఎట్లా మాట్లాడుతుంది. గట్లున్నది కాలం ఇయ్యాల రేపు. మళ్ళా పోరి సిటీలో పెరిగిందా, సిటీలో పుట్టిందా అంటే అట్లా కాదు. ఈడ మా పల్లెటూరు పక్కూరికి వెళ్ళే పోయింది పోరి. పల్లెటూరు వాళ్ళు మంచిగుంటారు, మా వాళ్ళే కదా అని మేము అనుకుంటువి. ఓర్ని అవ్వ, గిసంటోళ్ళకి గిట్లా తయారవుతాండ్రు. ఇక సిటీలో ఉన్న వాళ్ళకి వచ్చిందిగా. సిటీ లేదు, పల్లెటూరు లేదు, అంతగా అంతే పోదొక్క రెండు. ఎవరిది వాళ్ళకు ఉండాలి. వాళ్ళు వీళ్ళు సిటీలు పల్లెటూర్లు అనుడు కాదు. ఎవరి ముచ్చట వాళ్ళకే ఉన్నది. నువ్వు ఎట్లా కనిపెడతావు, ఏం కనిపెడతావు? ఆడోళ్ళని కనిపెట్టరాదు, మగవాళ్ళని ఆయనకే కనిపెట్టరాదు. ఇంకా ఆడోళ్ళనన్నా కడుపు తెచ్చుకుంది, కడుపు తీయించుకుంది అంటారు. మొగం ఉండకూడకని ఏమంటాడు? ఆడేళ్ళ పెట్టేస్తాడు వనికెరక. అందుకే అంటన్నా, నీ బిడ్డను ఇంత కనిపెట్టు. నా బిడ్డ కంటే పెళ్ళైంది, ఒక ఇంట్లో ఉన్నది. నీ బిడ్డ మరి హాస్టల్ రూమో ఏందో ఏడుంటుందో తెలియదు కానీ కనిపెట్టు. నా బిడ్డ గట్లేం చేయదు,
అది అత్త అన్నది మొత్తం ఆనే ఉండి చదువుకోదట. వారం రోజులు ఉంటుందట, నెల రోజులు ఇటే ఉంటుందట. చెప్పిందా నీకు? ఏ పాపంకి అమ్మ గసంటిది కాదు, మస్తు మంచిది. మంచిదే గాని ఇవాళ రేపు మంచోళ్ళను మోసం చేస్తాండ్రు నమ్మిచ్చి. ఈ పిల్ల మంచిదైతే మగ పోరగాళ్ళు మాయమాటలు చెప్పి లొంగ తీసుకోరా. వాళ్ళు మంచోళ్ళ, వాళ్ళు చెడ్డోళ్ళు కాదా? గట్లా గందుకే ఇంత కనిపెట్టాలి, అప్పుడప్పుడు పోవాలి రావాలి, ఈ పిల్లని రమ్మనాలి చెయ్యాలి. మొత్తం నువ్వు ఇటే ఉండి ఇక మీ ఆయన లేడు, చూసుకునేటోళ్ళు ఎవరుగా పిల్లను? నీ బిడ్డ కూడా దానే ఉన్నది కదా మరి. మాట మాట్లాడితే మాట తీస్తే నా బిడ్డ అంటావు. నా బిడ్డ మన అట్టికి పోయి ఉన్నదా? పెళ్ళైంది పోయింది అత్తగారింటికి. అత్తున్నది, మామ ఉన్నాడు, మొగుడున్నాడు, ఆ ఇంట్లో ఇంకో బావున్నాడు. ఇంతమంది ఉండంగా ఎందుకుండదు సెక్యూరిటీ? నీ బిడ్డకేం సెక్యూరిటీ ఉన్నదంటన్నా? ఆవు ఉంటది సెక్యూరిటీ, ఎందుకుండది? నా బిడ్డను ప్రేమించి నా బిడ్డను చేసుకుంటా అన్నాడుగా పిల్లగాడు. అటు వేసి ఇటు వేసి మాయమాత్రాలు ఏం చేసినావో, ఏ మందు పెట్టినావో, కథ వచ్చిండు నీ బిడ్డను చేసుకున్నాడు పోయిండు. నేనేం మంత్రాలు పెట్టలే, నేనేం మాయ పెట్టలే. నేను నీ లెక్క ఆడత్తడు ఈడత్తా నన్ను చూసుకుంటా కూసోలే. మా బామ్మడిని పిలిపించి సంబంధం చూపించిన, అర్థమైందా? చూపించి ఏం చేసినావు? ఏం బిక్కినావు, ఏం బీకినావు, ఏం వాసన చూసినావు? ఆఖరికి అత్త ఎవడో ఒకళ్ళు లేపుకొనే పాయ. ఆవు లేపకపోతే లేపుకోని. ఇక పిల్లగాడు ఎంత మంచోడు, మస్తు పైస ఉన్నది, అన్నీ ఉన్నాయి, అందం ఉన్నది, చదువు ఉన్నది. ఇంకేం కావాలి? నా బిడ్డ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. జీబిచ్చపోల నేను కోటీశ్వర్లు అనుకుంటాను, కానీ అసలు కోటీశ్వర్లు ఎవరో నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. అగో గాయన ఉన్నాడు, వచ్చి ఎన్నెన్ని పైసలు ఇస్తాడు, ఎంతెన్ని పైసలు కడతాడు. అబ్బాబ్బాబ్బా, ఈ కారణ్య బ్యాంక్ అకౌంట్లోనైతే ఎన్ని వేసిండో కుప్పలు కుప్పలు. ఇక ఆయనకి ఏమైనా అయితే ఆస్తుల వాట నా పెద్ద కూడా వస్తుంది. గట్లుండాలి కానీ ఏమో గివిలను పట్టుకొని వెళ్ళాడుతాడు. వెళ్ళాడుకోండి. అవునా అయితే? గంతే, మాకంట కనిపెడుతుంది, మా చూసుకుంటా. అప్పుడప్పుడు ఫోన్లు అది చేస్తుంది కదా, గప్పుడు అడుగుతా, మరి ఏడుంటానో ఏంది సంగతి, నేను అప్పుడప్పుడు వస్తా అని భయం పెడతా, సరేనా? గది గట్లుండాలి. గట్ల చేస్తే ఇంత భయం ఉంటుంది, పిల్లకు భక్తి ఉంటుంది, మంచిగా సాగుతుంది. తర్వాత పెళ్లి చేసావు మెల్లగా. పోరికి ఫోన్ చేయాలి, వీళ్ళు అన్నది నిజమే. ఆయనతో ఇంకెవరికైనా అలవాటైతే ఎట్లా? అంతరంగం రావన్నంటే ఇంకా సంవత్సరం పడుతుంది. ఏడాది వరకు ఆయనకి పోలు ఇంకెవరైనా ప్రేమిస్తే అబ్బో ఈడికే రమ్మనాలో. చాలా అంటే చాలా బోర్ కొడుతోంది. ఆకాష్ ఉన్నంతసేపు అసలేం అనిపించలేదు. ఆకాష్, చాలా గుర్తొస్తున్నావు నువ్వు. నా కోసం ఇక్కడికి రావచ్చు కదా? ఆకాష్, నాకు నీతోనే ఉండాలనిపిస్తోంది. ఒక్కదానికే పిచ్చెక్కుతోంది ఇక్కడ. ఇంకా 2-3 రోజులు కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి. ఎలా ఉండాలో ఏంటో, టీవీ కూడా చూడాలనిపించదు నాకు. కాలేజ్కి వెళ్తే స్నేహితుల్ని తయారు చేసుకోవాలి, అమ్మాయిలతోని బాగా మాట్లాడాలి, అప్పుడే వాళ్ళు నాతో బాగా ఉంటారు. లేకపోతే ఒక్కదాన్ని ఇక్కడ నేను ఎలా ఉండాలి? ఈ అమ్మొకటి ఊకే ఫోన్ చేస్తుంది 100 సార్లు. కాలేజ్ స్టార్ట్ అయినాక వారం రోజులకు వస్తా అని చెప్పిన, వింటేనే లేదు. ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, వీడియో కాల్ చేయంటది. వీడియో కాల్ చేస్తే ఇంకేమన్నా ఉందా? ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది. జయ అస్సలు రానివ్వద్దని చెప్పాడు. బోరింగ్గా ఉంది. ఏమైందిరా, టిఫిన్ తినవా? ఎందుకు ఇలా చేస్తున్నారు అందరూ? నవ్వుతున్నావేంట్రా? ఏం జరుగుతోంది మమ్మీ? ఎక్కడ్రా, దేని గురించి అడుగుతున్నా? లోపల ఏం జరుగుతోంది? డోర్ వేసుకొని నన్ను బయటికి గెంటేశాడు వాడు. అభియా? శృతి ఉన్నవాడు మాట్లాడుకోవాలంట పర్సనల్గా. నన్ను బయటికి గెంటేసి డోర్ పెట్టుకున్నాడు. వాళ్ళ బెడ్రూమ్లోకి ఎప్పుడొచ్చినా నేను పర్మిషన్ తీసుకోవాలట. అలా అన్నాడా? అవును మమ్మీ. దాన్ని ఏం అనట్లేదు కదరా, కొంపదీసి తిడుతున్నాడంటావా? అంత సీన్ లేదు మమ్మీ. దానికోసం డైరీ మిల్క్ చాక్లెట్ కూడా తీసుకొచ్చాడు. ఏంటి, నిజమా? నేను ఈ చాక్లెట్ ఎవరిది అని అడిగాను. శృతి తింటుందేమో అని తిట్టడానికని వెళ్ళాను. చాక్లెట్ నాదే, శృతి నాదే అట. ప్రొద్దున నుంచి చూస్తున్నానరా నేను వాణ్ణి, అలాగే చేస్తున్నాడు. నిన్న ఫుల్గా క్లాస్ వీకినా నేను. అది కూడా మస్తు ఏడ్చిందట. ఏమందో ఏమో.
పొద్దున్న లేచేసరికి ఇలా మారిపోయాడు. మంచిదే కదా మమ్మీ. నేను చెప్పలేదా? నాకు తెలుసు శృతి అంతా మార్చేస్తుందని. దాని చేతిలో ఉంది ఖచ్చితంగా. డాడీ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడ్రా. శృతి నిజంగా వాడిని పూర్తిగా మార్చేసింది. ఇంకేంటి మమ్మీ, హ్యాపీయేగా అందరం? చాలా హ్యాపీ. కారుణ్య గురించేరా, బెంగగా ఉంది. ఏం చేస్తోంది అది? కూర్చో. నన్ను ఈరోజు కూడా అక్కడే ఉండమంది మమ్మీ. నేను ఉండనని చెప్పి వచ్చేసాను. అసలు ఒక్కతే ఎలా ఉందిరా అక్కడ? ఎలా ఉందామనుకొని వచ్చింది? ఎందుకు మమ్మీ, కారు నాతో అంత క్లోజ్ అవుతోంది. నాకేం అర్థమైతలేదు. ఏమైనా వచ్చి హగ్ చేసుకుంటుంది, మంచిగా కేర్ చేస్తుంది. ఎంత మంచిగా వంట చేసి పెట్టిందో తెలుసా? తినేదాకా పక్కనే కూర్చుంటుంది, వడ్డిస్తుంది. అసలు ఆ అమ్మాయి లాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. అదంతేరా, చిన్నప్పటి నుంచి నాతోని కూడా అంతే. ఎప్పుడు నన్ను గట్టిగా హక్ చేసుకునేది. నా బాడీకి టచ్ అయ్యే ఉండేది నా దగ్గరుంటే. కూర్చుంటే కూడా పక్కన నన్ను పట్టుకొనే కూర్చునేది. దూరంగా అస్సలు ఉండదు. సేమ్ మ్యాగ్నెట్ లాగే. దానికి ఎందుకోరా, ఒకరి స్పర్శ ఉండాలి, ఒకరు తనని ప్రేమగా చూసుకునేవారు ఉండాలి. చిన్నప్పుడు అది ఏం ఫేస్ చేసిందో, ఎందుకు అలా తయారైందో నాకు తెలియదు, కానీ ఎప్పుడు ఇంతేరా. ఎప్పుడు ఒకరికి అతుక్కొని ఉంటుంది. నాకు అందుకేరా అదంటే చాలా ఇష్టం. దాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. శృతి కూడా నాకు క్లోజ్గానే ఉంటుందిరా, కానీ కారులా కాదు. కారు ఎప్పుడు నన్ను అతుక్కొనే ఉండేది. అంటే ఏదో నా కడుపులో నుంచి వచ్చిందా అనే ఫీలింగ్ వచ్చేది నాకు. అది ఒంటరిగా అస్సలు ఉండలేదురా. దానికి ఎవరో ఒకరు ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడే వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే అది ఉండలేదు. వాళ్ళ అత్త పోయినప్పటి నుంచి చాలా ఇదైపోయింది. మేబీ వాళ్ళ అత్త అంత ప్రేమ చూపించినందుకేనేమో అది తర్వాత అలా అయిపోయింది. నాకు తెలిసి ఆబితో కూడా అందుకే అంత క్లోజ్ అయిపోయిందిరా. దానికి ఇంకేం తెలీదు. పాపంరా, పిచ్చిదది. అలాని ఎవరిని పడితే వాళ్ళని కూడా నమ్మదు. అసలు వాళ్ళ అమ్మ దగ్గరికి కూడా పోదు తెలుసారా. నాతో అంత క్లోజ్గా ఉంటుంది అది. ఎన్నేళ్ల నుంచి చూస్తున్నానా నేను వాళ్ళని. ఇంతవరకు వాళ్ళ అమ్మని ఒక్కసారి కూడా హక్ చేసుకుంది నేను చూడలేదు. వాళ్ళ అమ్మ ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంది నేను చూడలేదు. వాళ్ళ అమ్మతో ఎంత ప్రేమగా మాట్లాడినా ఆమె ఎప్పుడు కసురుకునేది. అందుకేనేమో. కానీ నాతో అలా కాదురా. నాతో తల్లి కన్నా ఎక్కువగా ముడిపడి ఉంది దాంతో బంధం. అది నన్ను ఆ రోజు తిట్టింది, కానీ అది మనసులో నుంచి రాలేదురా. ఏదో మీద అలా మాట్లాడింది అంతే. నేను ఇంకోసారి తన వైపు చూడొద్దని. ఎందుకు ఇలా తయారైందో అస్సలు అర్థం కాదు. దాంతో నువ్వు ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ చేయరా. కనీసం అది బాగుందని తెలిస్తే నేను సంతోషంగా ఉంటాను. నువ్వు ఒకసారి ఫోన్లో మాట్లాడొచ్చు కదా మమ్మీ. నేను మాట్లాడనురా. నేను ఇప్పుడు మాట్లాడితే అది మళ్ళీ ఏదో ఒకటి అంటుంది. అది నాతో మాట్లాడడానికి రెడీగా లేదు. నేను తట్టుకోలేను. దానికి ఇష్టం వచ్చినట్టు ఉండని. దానికి ఏదైనా కష్టం వస్తే మాత్రం ముందు వరుసలో నేనే ఉంటాను, దానికి హెల్ప్ చేయడానికి. ఇంతకుముందు మళ్ళీ ఫోన్ చేసింది రావచ్చు కదా అని. నా కోసం వంట కూడా చేసిందట. నీ ఇష్టం రా. నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, లేకపోతే లేదు. మళ్ళీ నేను తనకి ఎక్కడ క్లోజ్ అయిపోతానని భయమేస్తోంది మమ్మీ. వెళ్ళాలంటే భయమేస్తోంది. చందమామ, అక్కడ ఆ చందమామ ఏం చేస్తోంది? తనని విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యు కారు. ఐ లవ్ యు కారణ్య. కానీ నేను ఒప్పుకోలేకపోతున్నాను. నా మనసుతో నేనే గొడవ పడుతున్నాను.
నేను నిన్ను లవ్ చేయడం ఏంటి? నువ్వు అభితో ఎందుకు అలా చేసావు కారు? కనీసం అభికి నీకు ఏం లేకున్నా నేను ఖచ్చితంగా నీ వాణ్ణి అయిపోయేవాణ్ణి. నేను చేస్తోంది తప్పు కారు, కానీ ఐ లవ్ యూ. నా ప్రేమ నా మనసులో అలాగే ఉండని, దాన్ని బయటికి తీయాలని చూడకు కారు. అస్తమానం నాకు ఫోన్ చేయకు. నేను నీకు లొంగిపోను. నాకు అర్థమవుతోంది కారు, నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో, కానీ నేను అలా చేయలేను. ఒక్కసారి నా మనసు నీకు ఇచ్చేశానంటే దాన్ని నేను తిరిగి తీసుకోలేను. నువ్వు దాన్ని పర్మనెంట్గా తీసుకోవడానికి రెడీగా లేవు, నాకు తెలుసు. అసలు నువ్వేంటో నాకు తెలుసు కారు, కానీ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎనీవేస్, నీకు ఎప్పుడు ఏ సాయం కావాల్సి వచ్చినా నేను ఉంటాను. ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నువ్వు ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా అనిపిస్తోంది, కానీ ఆ ప్రేమ నీ కళ్ళలో కనిపించట్లేదు. కేవలం నీవు నన్ను చూసే చూపులోనే కనిపిస్తోంది. నా మీద ఎందుకు గుమ్మరిస్తున్నావు కారు? నీ ప్రేమనంతా నాకెందుకు చూపిస్తున్నావు? నన్ను ఎందుకు పిచ్చోని చేస్తున్నావు కారు? లేదు, నేను అభిలా అస్సలు కావాలనుకోవట్లేదు. నేను నా గోల్ పైన ఫోకస్ పెడతాను. నువ్వు నా మనసులో ఉంటావు, ఎక్కడికి పోవు. నువ్వెక్కడికి వెళ్ళినా నాకు అనవసరం. నా మనసులో ఉన్న నిన్ను మాత్రమే ఆరాధిస్తాను, బయట ఉన్న నిన్ను కాదు. ఎంత రాత్రిపూట మళ్ళీ ఫోన్ చేస్తోంది. హలో ఆకాష్, చెప్పు కారు. పడుకున్నావా? లేదు, అస్సలు నిద్ర రావట్లేదు. నువ్వుంటే బాగుండు అనిపిస్తోంది. అలా ఎంతకాలం ఏంటి? అలా ఎంతకాలం నేనుంటే బాగుండు అనిపిస్తుంది నీకు? ఆకాష్, చెప్పు కారు. ఎన్ని రోజులు నేనుంటే బాగుంటుంది? నాకేమో లైఫ్ లాంగ్ ఉండిపోవాలనిపిస్తోంది, కానీ నీకెందుకలా లేదు? అంతే, మళ్ళీ సైలెన్స్. ఇంతేనా? ఎప్పుడు వస్తావు? దేనికి కారు? నేను చూడాలనిపిస్తోంది. ప్లీజ్ ఆకాష్, రేపు వస్తావా? పిచ్చెక్కిందా కారు నీకు? ఆకాష్, ఏమైంది? ఎందుకు నా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు ఆకాష్? ఫోన్ కూడా మాట్లాడవా నాతో? నేను నీకు ఏంటి కారు? నేనే నీకు దగ్గరయ్యానా? నేనే తప్పు చేస్తున్నానా? నాకు అదంతా తెలీదు. నువ్వు నా కోసం ఎప్పుడు వస్తావు? నన్ను చూడాలనిపించట్లేదా? లేదు, ఏ? నువ్వు అలా ముద్దు ముద్దుగా మాట్లాడకు కారు. ప్లీజ్ నన్ను పడుకోనివ్వు. నాకు నీ గుండెల మీద పడుకోవాలనుంది. ఇంకా చాలు కారు, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. మనిద్దరిది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే. మధ్యలో సన్నని గీత ఉంది, దాన్ని ఎక్కడో ఒక చోట నువ్వు చెరిపేయాలని చూస్తున్నావు. అయితే గీత దాటి నా వైపురా, లేకపోతే అక్కడే ఉండిపో. అంతేగాని గీతని చెరిపేయాలని మాత్రం చూడకు. ఐ హేట్ దట్ ఫీలింగ్. అయితే నా కోసం ఒక్కసారి కూడా ఇక్కడికి రావా? నేను రానని చెప్పలేను. నేను నిన్ను ఏడిపించలేను కారు, నేను నిన్ను ఏడిపించలేను. నాకు ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే చేస్తానన్నా? ఖచ్చితంగా చేస్తాను. ఒక్కసారి కాదు, 1000 సార్లైనా. నేను చచ్చిపోయేంత వరకు నీకు హెల్ప్ కావాల్సి వస్తే చేస్తూనే ఉంటాను, ఎన్నిసార్లైనా. సరేనా? సరే ఆకాష్, నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను, నాకు అర్థమైంది.
నువ్వు ఇన్కన్వీనియంట్గానే ఫీల్ అవుతున్నావు. నాకు తెలుసు. నేను ఇంకెప్పుడు నిన్ను ఫోన్ చేసి డిస్టర్బ్ చేయను. నీకెప్పుడైనా నాతో మాట్లాడాలనిపిస్తే కాల్ చేయి. ఇక్కడ నీకు అడ్రస్ తెలుసు కదా, ఇంటికి రా. నీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నేను మళ్ళీ కాల్ చేయను. నాకేదైనా అవసరం పడితే మాత్రం ఖచ్చితంగా కాల్ చేస్తాను. నువ్వు వస్తానని ప్రామిస్ చెయ్యి. నేను ప్రామిస్ చేయకుండా ఒకలా ప్రామిస్ చేసి ఇంకోలా మాట్లాడు కారు. నేను నీకు చెప్పాను, చెప్తూనే ఉన్నాను. నీకే హెల్ప్ కావాల్సి వచ్చినా నన్ను అడుగు, నేను ముందుంటాను. మా అమ్మకి నాకు నువ్వంటే చాలా ఇష్టం కారు. ఏంటి? మా అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం అంటున్నాను. బాయ్ ఆకాష్. గుడ్ నైట్. గుడ్ నైట్. హలో. ప్రీతి, వాట్ హ్యాపెండ్? నాకు ఇక్కడ అస్సలు ఉండాలని లేదు జే. చాలా లోన్లీగా ఉంది. భయం వేస్తోంది. ఒక్కదాన్నే ఉన్నాను. కమాన్ ప్రీతి, నువ్వేమైనా చిన్నపిల్లవా? అసలు హాస్టల్లోనే ఉంటే బాగుండనిపిస్తుంది. వద్దురా, నీ కాలేజ్కి దగ్గరలో హాస్టల్స్ ఏవీ మంచి లేవు. నేను ఎంక్వైరీ చేశాను. ఫుడ్ అయితే అస్సలు బాలేదు. వద్దు, నువ్వు ఉండలేవురా. ఇక్కడే కరెక్ట్. అది కాదు జే, నేను ఒక్కదాన్ని ఇలా ఉండలేను. కమాన్ ప్రీతి, కాలేజ్ స్టార్ట్ అయ్యాక వెళ్తానన్నావు ఇంటికి. ఏదో వచ్చినప్పుడు ఒక 2-3 రోజులు ఉండడమే కదా. నేను వచ్చాక నేను చూసుకుంటానులే. నువ్వు కూడా రోజు వస్తావని గ్యారెంటీ ఏముంది? ఎప్పుడు వస్తావో ఎప్పుడు రావో. ప్రీతి, చెప్తున్నాను కదా, నేను వచ్చాక ఒక్కరోజు కూడా నేను విడిచిపెట్టాను. రాత్రి సాయంత్రం అయ్యేసరికి నీ దగ్గర ఉంటాను. మళ్ళీ ప్రొద్దున 10-11కి వెళ్ళిపోతాను. ఈవినింగ్ 4 వరకు 4 or 5 నీ దగ్గర వచ్చి వాలిపోతాను. అంతే. నీకు అస్సలు బోర్ కొట్టకుండా చేస్తాను చూడు. వీకెండ్స్లో మూవీస్, పార్టీస్, పబ్స్, ఇలా నీకేది ఇష్టమైతే అది. ఎంత ఎంజాయ్ చేపిస్తానో చూడు. నువ్వు ఇలా ఫీల్ అవ్వడం కాదు కదా, అసలు లైఫ్ అంటే ఇది అన్నట్టు చూపిస్తాను చూడు. ఇంకా ఎన్ని రోజులు? ఇలా చిటికేస్తే అలా అయిపోతాయి చూడు. నువ్వు ఎగ్జామ్స్ రాసేసరికి నేను వచ్చేస్తాను. నీ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ ఇలా అయిపోతాయో లేదో నేను నీ ముందు వాలిపోతాను. పడుకో. నువ్వు పడుకొని నాతో ఇలాగే మాట్లాడుతూ ఉండు. నువ్వు నిద్రపోయేదాకా మాట్లాడతాను, సరేనా? ఒక పని మనిషిని పెడతానంటే వద్దంటావు. అది ఇంట్లో పని చేసుకుంటూ వంట చేసుకుంటూ నీతో మాట్లాడుకుంటూ ఉంటుంది ఈవినింగ్ వరకు. నైట్ ఉండమంటే కూడా ఉంటుంది. మాట్లాడినా? వద్దు, నాకు ఇంకెవరో ఉంటే అస్సలు నచ్చదు. నాకు తెలిసిన వాళ్ళైతేనే నాకేమనిపించదు. ఏంట్రా నువ్వు? ఒక 4 రోజులైతే వాళ్ళు తెలిసిపోతారు నీకు. కొత్తగా ఎవరైనా కొత్తగే కదా. వద్దు జై, అవసరమైతే నేను నిన్ను అడుగుతాను. చూడు ప్రీతి, ఒక 2 days అయితే కాలేజ్ స్టార్ట్ అవుతుంది, అంతే కదా? ఆ, ఒక 2 days కాలేజ్కి వెళ్ళు. బుక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపో. మన కార్లోనే వెళ్ళు. నేను ప్రిన్సిపల్తో మాట్లాడతాను. ఎగ్జామ్ టైంకి ఇక్కడికి వచ్చేసేయి. అక్కడ మీ అమ్మ బాధ తట్టుకోగలవా? అప్పుడేమన్నావు? అమ్మ దగ్గర ఉండి ఆ తిట్లు తినే బదులు ఇక్కడికి వచ్చిందని ఏమన్నావా లేదా? సరే, ఇప్పుడైతే వెళ్ళు. ఇక్కడికి రావాలనిపించినప్పుడు వచ్చేసేయి. మళ్ళీ ఉండబుద్ధి కాకపోతే అక్కడికి వెళ్ళు. కాలేజ్లో ఎవరినైనా ఫ్రెండ్ చేసుకో. ఆమెని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళు. డబ్బులు ఖర్చు పెట్టు చాలు. నీతోనే ఉంటారు. నువ్వేం చెప్పినా వింటారు, సరేనా? నేను ఎవరిని అంత ఈజీగా నమ్మను.
నాకు ఎవరు అంత ఈజీగా ఇష్టం ఉండదు. శృతి, ఆకాష్ వీళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్, ఇంకెవరు కాదు. ఓకే, ఈ విషయం పక్కన పెట్టు. ఏం చేసుకున్నావు ఈరోజు? ఏం తిన్నావు చెప్పు. చిక్కుడుకాయ. టేస్టీగా చేసావా? మ్మ్, బాగుంది. నీకు ఇష్టమా చిక్కుడుకాయ అంటే? అవును. మరి మార్నింగ్ ఏం తిన్నావు? టీ తాగాను. ఇంకా శాండ్విచ్ పంపించావు కదా, అది తిన్నాను. నీకు నచ్చినవి వాట్సాప్లో పెట్టు, ప్రొద్దున్నే తీసుకొస్తారు. ఏదో నేను శాండ్విచ్ అని నార్మల్గా చెప్పాను. నచ్చిందా? ఫ్రెష్గా ఉన్నాయి కదా? మ్మ్, నచ్చింది. ఇలా మొత్తం ఒక 1 ఇయర్ గడిచిపోతుంది దోస్తులు. కారుణ్య డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవుతుంది. ఆకాష్ ఇంకా శృతి మెడిసిన్, ఇంకా అభి ఏమో డిగ్రీ సివిల్స్కి ప్రిపేర్ అవుతాడు. ఇలా 1 ఇయర్ గడిచిపోతుంది. ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. తర్వాత ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూసేద్దాం. ఈ వీడియో సేవ్ కావడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది దోస్తులు. టైమింగ్స్ కరెక్ట్గా పెడతానో లేనో తెలీదు. అడ్జస్ట్ చేసుకుంటారని భావిస్తున్నాను. వీలైతే ముందు రోజే చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా దోస్తులు? వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్ దోస్తులు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్.